నమస్తే. సార్ బోరగడ్డ అనిల్ పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పడం జరిగింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? సారీ చెప్పినా, నువ్వు క్షమాపణను అడిగినా మేమేమి దానికి రియాక్షన్ ఉండదురా. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలు కూడా అని అనలా. ఎందుకో ఈ రోజు నాకు కొంచెం తొందరగా వచ్చేసింది. నువ్వు చాలా దారుణం, నీచాత నిశ్చయంగా తిట్టావు పవన్ కళ్యాణ్ గారిని కానీ, వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమైన లీడర్లను కానీ చాలా చాలా తిట్టావు. సారీ ఏంటి? సారీ 2 అక్షరాలు. ఉం? దానికి ఒప్పుకుంటారా? క్షమిచ్చేస్తారా? ఏంటి నువ్వు తిట్టింది? ఎన్ని రోజులు తిట్టావు? నెలలు. నీ జగనన్న గవర్నమెంట్ ఉన్నంతకాలం ఇదే పనిలో ఉన్నావు నువ్వు. మా జగనన్న సీఎం కదా, ఇంకా నాకేంటి అనుకున్నావు. చూడనా, ఎవరైనా సరే ఉపయోగపడినంత కాలమే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు చూడు, 6 నెలల్లో ఎన్నాళ్ళలో జైల్లో ఉన్నావు, చెప్పకూడు తిన్నావు, ఊసలు లెక్కబట్టావు, లాఠీ దెబ్బలు తిన్నావు. ఏమైంది? మన జగనన్న తిన్నాడా? నువ్వు తిన్నావా? గుర్తుపెట్టుకో. ఇక ముందైనా ఎప్పుడైనా ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడికన్నా వెళ్ళినా మంచి ప్రవర్తన నేర్చుకో. బూతులు రావా? మాకు వచ్చు, నీలాగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం కూడా వచ్చు. మేము తిట్టాలంటే విపరీతమైన పంచాంగం తిట్టగలం. కానీ తిడుతున్నావా? కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని అర్హతలు అలా ఉంటాయి. వాటిలాగా మనం ప్రవర్తించాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తిట్టేయకూడదు. తిడితే నీకేమొస్తుంది చెప్పు? మొత్తం 2 స్టేట్లోనే కాదు, భారతదేశం తెలుగు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాధపడ్డారు ఆ రోజుల్లో నువ్వు తిట్టిన తిట్టులకి. ఇప్పుడు రాజకీయ పరంగా ఏదన్నా విమర్శ ఉంటే ప్రతి విమర్శ ఉంటే విమర్శ, ఏదో ఒకటి చేయాలి తప్ప నీ బూతు భాగవతం ఏంట్రా? మంచిగా మారు. నువ్వు ఏదో సారీ చెప్పావు, నేను చూడలేదు మీడియాలో అంటున్నారు. సారీ ఎవరికి కావాలరా? నీ మీద రివెంజ్ వేరే ఉంది, కానీ అలా అని చెప్పి మేమేం తీర్చుకోము. నీకు కరెక్ట్గా బుద్ధి వచ్చేలా చేస్తాం అంతే. నేను కొట్టేసో తిట్టేసో చంపేసో ఆ టైపు స్కూళ్ళు కాదు మాయి. మన జగనన్న పద్ధతులు కాదు మాయి. మేము డీసెంట్గా ఉంటాం. నువ్వు మంచిగా ఉండు, మంచిగా మారు, మంచిగా బతుకు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బుర్రగడ్డ. ఓకేనా? అంటే జగన్ గారు పట్టించుకోలేదు, సో దానివల్ల ఆయన మీద కోపంతోనే సారీ చెప్పని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? జగన్ గారు పట్టించుకోడు. జగన్ గారు స్కూలే వేరు. అది నేను చెప్పా. ఎట్లా అంటే ఆయన ఎప్పుడు రౌడీల్ని, గూండాలని, ఇట్లా గ్యాంగ్ స్టార్లని, దాదాలని, హత్యలు చేసేవాళ్ళని, అత్యాచారాలు చేసేవాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తాడు. జగనన్న మీరు కొంచెం మారాలి. ఎందుకంటే మీ పార్టీ పరంగా నష్టపోయిన వాళ్ళ కుటుంబాలు కానీ, చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు కానీ, ఆర్థికంగా దెబ్బతిన్న వాళ్ళ కుటుంబాలు కానీ, మొన్న ఏదో అక్కడికి వెళ్ళావు, అక్కడ వాళ్ళ ఏదో బొలుసులో దొబ్బేశారంట ఆ పిల్లలు. నిన్న దేవరపల్లిలో ఎవరో ఒక అమ్మాయి చనిపోయిందంట రోడ్డు దీంట్లో. చూడు, ఉదాహరణకు వీడియోలో ఉంది. నీ ఫ్యాన్స్ బట్టలు ఇప్పేసి వాళ్ళ బాడీలు నీకే చూపిస్తున్నారు. నువ్వు నీ పరిస్థితి ఏంటి అక్కడ? చాలా దారుణంగా ఉంది వీడియోలో. నువ్వే దండం పెట్టుకుంటున్నావు. నువ్వు ఎలా ఉన్నావో అక్కడ చూడు. అంతమంది ఎందుకన్నా పరామర్శలకు వెళ్ళినప్పుడు? అంతమంది ఎందుకు? అంత ర్యాలీలు ఎందుకు? హెలికాప్టర్ దిగావు, ఆ ప్లేస్కి ఎలా వచ్చేస్తున్నారంటే రన్నింగ్ ఛాంపియన్ లాగా వచ్చేస్తున్నారు నీ దగ్గరికి. ఏంటి నీకు మరి? ఇట్లాంటి పద్ధతులు కరెక్టా? ఒకసారి అర్థం చేసుకో. వెళ్ళు, పరామర్శకు వెళ్ళు, ఎవరినన్నా సందర్శించు. ఏ కార్యక్రమాలు చేయగాని విధ్వంసాలు చేసే విధంగా చేస్తే నీకు మంచిది కాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళే మేము అసహించుకుంటున్నాం ఈ పద్ధతులు చూసి. కామన్ పబ్లిక్ ఏమనుకుంటారు? మారాలి జగనన్న ప్లీజ్. ఎందుకంటే ఈ బుర్రగడ్డ అనిల్ మన జగన్ రానివ్వలేదు, చేయలేదని సారీ చెప్పడం కాదు, వ్యక్తిగతంగా తను చెప్పుకున్నాడు. ఒకప్పుడు మరి ఆయన తిట్టమంటే తిట్టాడో చేయలేదో తెలియదు కాదు. కాకపోతే అతనికి అర్థమైంది, అతని మనస్సాక్షికి అర్థమైంది, అరే నేను చేసిన తప్పు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా తిట్టేశాను అన్న ఉద్దేశంతో మనోడు క్షమాపణ చెప్పి ఉండొచ్చు అనుకుంటున్నాము. కానీ అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకు. క్షమాపణ అంటే ఏంటి తెలుసా? సారీ అంటే ఏంటి తెలుసా? అది పెద్ద డైలాగ్, అది చాలా పెద్ద మీనింగ్ ఉంది దాంట్లో. ఇంగ్లీష్ వాడు మన దేశాన్ని ఇట్లా మనోళ్ళు కూడా గాంధీ గారిని మహామహులు కొట్టేసేసి సారీ చెప్పారు. కానీ మనము రివెంజ్ తీసుకున్నాం, మన దేశాన్ని నుంచి పంపించేసాం వాళ్ళని. అలాగే నీ బతుకు కూడా ఉంటుంది. ఒక సారీ చెప్తే సరిపోదమ్మా, పద్ధతి మార్చుకో, మంచిగా బాగుపడే రోజులు తెచ్చుకో. అంటే బోరగడ్డ అనిల్ ఆస్తులు జప్తు చేశారు, అలానే సీజ్ చేశారు. సో దానికోసమే కొంచెం డబ్బు సహాయం కోసం అని చెప్పి జగన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి విమర్శ వస్తుంది. ఇక అవన్నీ కామన్. ఎట్లా అంటే తప్పు చేసిన వాడికి శిక్ష పడతాయి. వాడు ఆస్తులు కానీ మన పార్టీలో ఉన్నాడు కదా, ఇంతో అంతో సాయం చేసి ఉంటారు. ఆ ఫండ్స్, గిన్స్, ల్యాండ్స్, సంథింగ్ జగన్ అన్న ఏదో చేసి ఉంటాడు. చేయకుండా ఉన్నాడు, ఆ విషయంలో చేస్తాడు. ఎందుకంటే అది వాళ్ళ పార్టీలో తిరిగిన వాళ్ళకి, రౌడీలకు కానీ, గుండాలకు కానీ, ఇట్లాంటి వాళ్ళందరికీ ఇంత అంత పర్సంటేజ్ ఉంటుంది. అవన్నీ జప్తు చేశారంటే మరి అక్రమంగా వచ్చినాయి, ప్రభుత్వం తీసుకుంటుంది నాన్న కంపల్సరీ. నువ్వు వాటి గురించి నువ్వు అక్కడికి జగన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇవ్వ అంటే కూడా కుదరదు. అయిపోయింది, అది వదిలేసుకోవాలి. నువ్వే కాదు, ఇంతకు ముందు ఏంటంటే మీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేలు కాదు, మినిస్టర్లు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే. ఎందుకంటే మీరు సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఏదో చిల్లర డబ్బులు పంచేవాళ్ళు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. దయచేసి ప్రజలు కూడా సంక్షేమ పథకాలకి అలవాటు పడకండి. ఎందుకంటే సంవత్సరానికో
ఎప్పుడో వచ్చేదానికి కాదు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే మీ పిల్లలు డిగ్రీలు చేశారు, ఐటీ చేశారు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ శాఖలో ఏ ఒక పోస్టులు ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మీకు ప్రతి నెల సంవత్సరానికి వచ్చి ఏదో ఏంటంటే మనం సంవత్సరానికి వచ్చే దానికి అలవాటు పడిపోతే ఏదో పింఛన్లు గింఛన్లు నెల నెల పింఛన్ ఇస్తున్నారు. సంవత్సరానికి వచ్చే పథకాలకు అలవాటు పడకండి. నెల నెల వ్యాపారం కానీ, వృత్తి కానీ, ఉద్యోగం కానీ ఇట్లా గవర్నమెంట్ని ఇమ్మని చెప్పి అడగండి. అట్లాంటి పనులు చేసుకోండి. థ్యాంక్ యూ సార్.